ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో జరిగిన ఒక చిన్న సంఘటన మీతో పంచుకుంటాను. ఒక ఆమె ఈ క్రిస్మస్ రోజుల్లోని గత కాలాల్లో చాలా బహుబలంగా దేవుని చేత మరి మందిరం శుభ్రం చేయడానికి కానీ, మరి దైవ సేవకుల దగ్గర పనిచేయడానికి కానీ ఎంతో బలంగా వాడబడేదంట. మరి అలాంటి ఆమెకి చాలా అనారోగ్యం చేసి దేవుని సన్నిధిలోని ఆవిడ మరి రాలేకపోయింది. ఒకసారి ఆ పాస్టర్ గారంట ఆ ఇంటికి వెళ్ళి పలకరించినప్పుడు ఏమ్మా అంటే దుఃఖంతో ఏడుస్తుందంట. ఎందుకు ఏడుస్తుందంటే అనారోగ్యాన్ని బట్టి, తన యొక్క శరీరంలో ఉన్న బాధను బట్టి, మింగుతున్న మందులు బట్టి, గుచ్చుతున్న సూదులను బట్టి కాదు. దేవుని పని నేను చేయలేకపోతున్నాను అని ఏడుస్తుందంట. అంటే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు దేవుణ్ణి సేవించకుండా ఉండలేరు. దేవుని యొక్క సన్నిధిలో చిన్న పని, బాత్రూమ్ కడిగే పని, లెట్రిన్ కడిగే పని, నేల ఊడ్చే పని, ఏ పనైనా, చాలామంది సేవ అంటే మైక్ పట్టుకోవడం ఒకటే అనుకుంటారేమో. కాదు, దేవుని సన్నిధిలో చిన్న పనైనా గొప్ప పని. దేవుడు మనకి ఈ పనుల్లోని తేడా ఉంటుందేమో కానీ దేవుడికి తేడా ఉండదు. దేవుడు అన్ని పనుల్ని ఏక సమానంగా చూస్తాడు. అక్కడ అందులో ఆయన చూసేది ఏంటంటే నమ్మకత్వాన్ని చూస్తాడు. నమ్మకస్తులైన వారి కొరకు నేను వెతుకుతున్నాను అంటాడు దేవుడు. నమ్మకంగా ఉండేవారు నాకు పరిచారకులు అంటారు. దేశంలో ఆయన నమ్మకస్తుల కోసం వెతుకుతున్నాడు. ఆయన ఏడుస్తుంటే అప్పుడే ఈ కేరళస్ వారు వచ్చారు ఆయనతో, పాస్టర్ గారితో పాటు. కేరళస్ వారు వస్తే, నువ్వు పని చేయట్లేదని ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి బయట ఒక డ్రమ్ము ప్లే చేస్తున్నాడు. ఆయన పాటలు పాడుతూ ఉంటే ఆయన పిలిపించారు. ఆయన ఆ డ్రమ్ముతో పాటు లోపలికి వచ్చాడు. డ్రమ్ముతో వస్తే ఆ డ్రమ్ము వాయిస్తున్న ఆయన మెడలోని ఆ డ్రమ్ముకి ఆయన భుజానికి కట్టుకున్న ఒక చీర ఉంది. అంటే ఇక్కడ నొక్కుకుపోతుందని చెప్పేసి ఒక చీరని, తాడుకు బదులు చీరను చుట్టి పెట్టుకున్నాడు. ఆ చీర ఎవరిదో గుర్తుపెట్టు అన్నారు పాస్టర్ గారు. ఆవిడ ఆడి రాని మాటలు నాది అంటున్నాడు. నాది అంటుంటే మరి ఇంకేం పరిచర్య చేయలేదంటావే? నీకు బదులు నీ వస్త్రాలు పరిచర్య చేస్తున్నాయి. నీ ప్రేమకు బదులు నీ వస్త్రాలు అక్కడ పరిచర్యలో పాల్గొంటున్నాయి. సంతోషించన్నాడు. దేవుడు ప్రతి బాష్ప బిందువు తుడిచివేసే దేవుడు. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. వచ్చే సంవత్సరంలో వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వందనాలు.